హాయ్ హలో వెల్కమ్ టు దాత్రి బిజినెస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమాని గారు, ఫైనాన్షియల్ ప్లానర్. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. మేడం, ఇప్పుడు నార్మల్గా ఇందాక ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు నార్మల్గా మనకి కొన్ని గోల్స్ ఉంటాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఇల్లు, ఈ బంగ్లా ఇవి కొనుక్కోవాలంట. ఇప్పుడు కూడా కొన్ని మనకి ఈఎంఐస్ ఆప్షన్స్ ఉన్నాయి, జీరో పేమెంట్స్ ఈఎంఐ ఆప్షన్ ఇస్ గుడ్. yes. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ఈ వీటి మీద మనం పెట్టుకోవచ్చు అంటారా? ఇది ఎవ్రీ మంత్ మనకి కటింగ్స్ వెళ్తాయి కదా. యా, గోల్స్ మీకు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలి అంటే మీ ఫోన్ ఒకటి మీకు నీడ్ అండ్ వాంట్ అన్నది తెలియాలి. యు నీడ్ అ ఫోన్, బట్ ఐ వాంట్ ఐఫోన్ అంటే అది లగ్జరీ అయిపోతుంది, ఓవర్ బడ్జెట్ అయిపోతుంది. సో ఇమీడియట్ గా ఒక నార్మల్ గా వచ్చిన ఫోన్ తీసుకొని మిగతాది ఐఫోన్ కోసం అనేసి ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, సేవింగ్ చేయండి. లేదంటే అలా మీకు ఇవాళ రేపు చిన్న వాటిలో 0% ఉన్నది. జస్ట్ గో అండ్ క్యాల్కులేట్. నేను అంటే టీవీ కొనుక్కొందుకు, కార్ కొనుక్కొందుకు, లేకపోతే ఫోన్లు కొనుక్కోవాలి అంటే నేను చెప్పను అయ్యో వద్దు మీరు ఈఎంఐలో తీసుకోవద్దు అనేసి. బట్ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒకేసారి 3-4 ఈఎంఐలు కూడా నడవకూడదు, దట్టు చిన్న వస్తువుల కోసం అనేసి. ఓకే, హోమ్ లోన్స్ వెళ్ళాలంటే సేవింగ్ చేసుకుంటూ వెళ్ళి హోమ్ లోన్ తీసుకోండి అనేసి అన్నాను. బట్ ఎస్, యూ స్టార్ట్ సేవింగ్ ఒక సర్టెన్ టైం దాకా అండ్ దెన్ యూ గో ఫర్ లోన్. అండ్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోకూడదు. ఇప్పుడు మీరు హౌసింగ్ లోన్ కోసం అనేసి వెళ్తున్నారు, మీ బడ్జెట్ ఏమో ఒక 60,000-70,000 రూపీస్ మీరు ఈఎంఐ పే చేస్తున్నారు. సో 60,000-70,000 రూపీస్లోని ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఈఎంఐ ఏ లొకాలిటీలో వెళ్తున్నారో అక్కడ 15,000-20,000 రూపీస్లో మీకు రెంట్కి హౌస్ వస్తుంది. ఆ రెంటెడ్ హౌసెస్లో అక్కడ ఉంటూ ఈ మిగతా ఈ 30-40 వేలు ఏదైతే ఉన్నదో కదా అది హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. కరెక్ట్. ఏదైతే ఇది 20,000కి 40,000 డిఫరెన్స్ ఏదైతుందో, 20,000 రెంట్ వస్తుంది, 40,000 మిగులుతుంది కదా. ఏంటంటే ఇది రెంట్ మన సొంతం కాదు కదా మేడం, మన గోల్ అచీవ్మెంట్, మనకు ఇల్లు ఉండాలి. మీకు గోల్ ఉండాలి అంటే మీకు తెలుసో తెలీదు, మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు XYZ బ్యాంక్ దగ్గర, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీది లోన్ టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. ఆ టెన్యూర్ కంప్లీట్ అయ్యేదాకా 24 years ఎప్పుడు దాకా కంప్లీట్ అవ్వదో అప్పుడు దాకా మీరు అసలు ఓనర్ కానే కాదు. మనం ఒక భ్రమలో బతుకుతాం, అదే ఇల్లు నాది కదా అనేసి. కానీ ఇంటి పేపర్లు మీ లాకర్ లో ఉండవు, బ్యాంక్ లాకర్ లో ఉంటారు. సో కాకపోతే ఏంటంటే మనం ఇల్లు నేను కొనుక్కున్నాను, ఓకే. అండ్ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే పక్క వాళ్ళు 20,000 రూపాయలు ఇచ్చి హ్యాపీగా రెంట్కుంటూ ఉంటారు. అండ్ అదే ఇంట్లోని మనమేమో 60,000 రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ మనం ఉంటాం. ఎప్పటికైనా మన ఇల్లు అవుతుంది కదా అనుకుంటాం. ఈఎంఐ తీసుకోవడం, ఈఎంఐ కట్టుకుంటూనే పోతాం, సేవింగ్స్ కుదరవు. దాంతో ఏమైపోతుంది, సేవింగ్స్ అనేసి కూడా అనట్లేదు, మీకు చిన్నవి కూడా గోల్స్ ఉంటాయి కదా. అదే ఒక ఫారెన్ ట్రిప్ కి వెళ్ళాలి, లేదా మంచి చేయాలి. సో ఆ ఈఎంఐ కనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ మీ హౌస్ ఓనర్ ఒకవేళ మీరు ఎక్కడైనా రెంట్కి ఉన్నారు అనుకోండి, మీ హౌస్ ఓనర్ కి సార్ నేను 5th కి కాదండి ఈసారి 7th కి మీకు రెంట్ ఇస్తాను అయినా కూడా ఓకే నో ప్రాబ్లం అండి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇంటిని ఇంత బాగా ఉంచుకున్నారు, దానికే ఉందండి నో ప్రాబ్లం అంటారు. కానీ సేమ్ డేట్లోని ఒకవేళ ఈఎంఐ కట్ అవ్వలేదు అనుకోండి, మీకు బ్యాంక్ నుంచి కాల్స్ స్టార్ట్ అయిపోతాయి. మీ సిబిల్ స్కోర్ మీరు పెనాల్టీ పే చేస్తారు. ఫస్ట్ మీదేంటంటే చెక్ బౌన్స్ అవుతుంది, అక్కడ మీకు పోతుంది, మీరు పెనాల్టీ కూడా పే చేస్తారు. పెనాల్టీ పే చేసాక కూడా మీది సిబిల్ మీకు అక్కడ దెబ్బతింటుంది. సో అంతకన్నా ఇంత టెన్షన్ ఎవరు పడమన్నారు? నేను ఇలాగ చెప్పాను కదా, అంటే రెంట్కి తీసుకొని ఉండండి అండ్ మిగతా డబ్బులు సేవ్ చేసుకోండి అనేసి అంటే చాలా మందికి అనిపిస్తుంది అదేంటి అయితే మేము ఇల్లు కొనుక్కోకుండా ఉండాలా అనేసి. అలా కాదు, మీరు కావాల్సింది చక్కగా హ్యాపీగా కొనుక్కోండి ఇల్లు, మీరు ఈఎంఐ కూడా పే చేసుకోండి. కానీ ఆ ఈఎంఐ కూడా ఎలాగ పే చేయాలి ఏంటి అన్నది కూడా ఒక ఎక్స్పర్ట్ని కలవండి. మీకు తెలియకుండానే వాళ్ళు మీకు చాలా హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్ మీరు ఇక్కడ ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మీకు కావాల్సినవి ఏవైతే మీ గోల్స్ అవి ఉంటాయో కదా అవి కూడా సైడ్ బై సైడ్ మీరు అచీవ్ చేసుకోవచ్చు. అవి కూడా మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ మీకు చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.